ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ల మధ్య యుద్ధం తీవ్ర రూపం దాలుస్తోంది. మరిన్ని ప్రాంతాలకు విస్తరిస్తోంది. నిన్న అనేక ప్రాంతాల్లో దాడులు కొనసాగాయి. ఇరాన్ కు మద్దతుగా మిలిటెంట్ గ్రూపులు రంగంలోకి దిగడంతో ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. ఇరాన్ ఆయుధాగారాలను అమెరికా, ఇజ్రాయెల్ లక్ష్యంగా చేసుకుంటుండగా గల్ఫ్ దేశాల్లోని చమురు శుద్ధి కేంద్రాలపై ఇరాన్ దాడులకు దిగుతోంది. హర్ముజ్ జలసంధిలో చమురు నౌకలపైన ఇరాన్ దాడులకు దిగుతోంది. ఈ మార్గం మీదుగానే ప్రపంచానికి 20% చమురు రవాణా అవుతోంది. ఈ దాడుల వల్ల ఆర్థిక వ్యవస్థలపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తమవుతోంది. మరోవైపు సంధికి ఇప్పట్లో అవకాశాలైతే కనిపించడం లేదు. చర్చలకు సిద్ధమని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించిన ఇరాన్ సస్యమీరా అంది. యుద్ధం కారణంగా ప్రపంచ వ్యాప్తంగా వేల మంది విమాన ప్రయాణికులు చిక్కుకుపోయారు. తాము ఇరాన్ తో పాటు గల్ఫ్ దేశాలతో మాట్లాడుతున్నామని రష్యా వెల్లడించింది. చర్చలు జరుగుతుండగానే అమెరికా దాడులు చేయడం తమను అసంతృప్తికి గురి చేసిందని వ్యాఖ్యానించింది. యుద్ధంలో అమెరికాతో కలిసి పనిచేసేందుకు సిద్ధమని ఫ్రాన్స్, జర్మనీ ప్రకటించాయి. తమ సైన్యాన్ని పంపించబోమని బ్రిటన్ వెల్లడించింది. ఇరాన్ ను నిర్ణయాత్మకంగా దెబ్బతీస్తామని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు తెలిపారు. ఖమేనీపై దాడి జరిగిన సందర్భంగా గాయపడిన ఆయన భార్య మన్సూరీ ఖోజాస్తాయ్ మరణించారు. ఇక ఖమేనీని ఆమె 1964లో పెళ్లాడారు. వారికి 6 పిల్లలున్నారు. ఆమె బయట ఎక్కువగా కనిపించేవారు కాదు. దాడిలో గాయపడినప్పటి నుంచి ఆమె కోమాలోనే ఉన్నారు. ఇరాన్ ఆ దేశానికి మద్దతిస్తున్న మిలిటెంట్ గ్రూపులు ఇజ్రాయెల్, అరబ్ దేశాలపై దాడులు చేశాయి. కువైట్ లోని అమెరికా ఎంబసీపై దాడి జరిగింది. దీంతో ఆ ప్రాంతంలో మంటలు చెలరేగాయి. ముందుగానే ఎంబసీని ఖాళీ చేయించడంతో ప్రాణ నష్టం జరగలేదని తెలిసింది. సౌదీ అరేబియాలోని దమ్మాంలో ఉన్న ప్రపంచంలోనే అతిపెద్ద వాటిలో ఒకటైన రస్ తనూరా చమురు శుద్ధి కేంద్రంపై డ్రోన్లతో ఇరాన్ దాడి చేసింది. అయితే వాటిని అడ్డుకున్నామని సౌదీ రక్షణ శాఖ వెల్లడించారు. కానీ ఆ ప్రాంతంలో నల్లని పొగ అలుముకున్న వీడియోలు బయటకు వచ్చాయి. ప్రస్తుతానికి ఆ కేంద్రాన్ని తాత్కాలికంగా మూసివేశారు. రస్ తనూరాలో రోజుకు 5 లక్షల బ్యారెళ్ల ముడి చమురును శుద్ధి చేస్తారు. ప్రపంచానికి దాదాపు 7% చమురును ఈ కేంద్రం సరఫరా చేస్తుంది. గల్ఫ్ ఆఫ్ ఒమన్ లో మార్షల్ ఐలాండ్స్ కు చెందిన చమురు రవాణా నౌక ఎంకేడి వ్యోమను బాంబుతో వచ్చిన డ్రోన్ ను బ్యాట్ తో ఇరాన్ బోట్ తో పేల్చేసింది. ఈ ఘటనలో ఒకరు మరణించారు. చనిపోయిన వ్యక్తి భారతీయుడని ఒమన్ వెల్లడించింది. నౌకలోని మిగతా 21 మంది సిబ్బందిని రక్షించి మరో ఓడలోకి తరలించారు. వీరిలో 16 మంది భారతీయులు, 4 బంగ్లాదేశీయులు, ఒక ఉక్రెయిన్ జాతీయుడున్నాడు. కువైట్ లోని అహ్మదీ చమురు శుద్ధి కేంద్రం వైపునకు దూసుకొచ్చిన 2 డ్రోన్లను సైన్యం కూల్చివేసింది. అయితే ఆ శిథిలాలు పడి 2 కార్మికులు గాయాల పాలయ్యారు. తమ దేశంలోని పౌర కేంద్రాలను ఇరాన్ లక్ష్యంగా చేసుకుంటోందని కువైట్ ఆరోపించింది. ఖతర్లోని
మొసాయిద్ రస్ లఫాన్లలోని విద్యుత్ కేంద్రాలపై ఇరాన్ డ్రోన్ దాడులు చేసింది. అయితే మొసాయిద్ లో నీటి ట్యాంక్ ధ్వంసమైంది. యుద్ధం కారణంగా తాము ధృవీకృత సహజ వాయువు ఉత్పత్తిని నిలిపివేస్తున్నామని ఖతర్ ఎనర్జీ ప్రకటించింది. ఇది ప్రపంచం మొత్తానికి ఎల్ఎన్జీని సరఫరా చేస్తుంది. దీంతో ఐరోపాలో ఎల్ఎన్జీ ధరలు 50% పెరిగాయి. 2 ఇరాన్ యుద్ధ విమానాలను కూల్చేశామని ఖతర్ ప్రకటించింది. అమెరికా యుద్ధ విమానాన్ని లక్ష్యంగా చేసుకుని దాడులు చేశామని ఇరాన్ ప్రకటించింది. వివరాలపై అమెరికా సైన్యము స్పందించలేదు. తమపై ఇరాన్ ప్రయోగించిన డ్రోన్లు క్షిపణులను అడ్డుకున్నామని యుఏఈ ప్రకటించింది. అబుదాబిపై ప్రయోగించిన వాటిలో కొన్ని పెలాయని, మరికొన్ని చోట్ల శిథిలాలు పడి మరణాలు సంభవించాయని వెల్లడించింది. ఇక దుబాయ్లోనూ పేలుడు శబ్దాలు వినిపించాయి. ఇరాక్ రాజధాని బాగ్దాద్ లోని విమానాశ్రయంలో అమెరికా బలగాలపై దాడులు చేశామని ఇరాన్ అనుకూల మిలిటెంట్ గ్రూప్ షియాటీ మిలిషియాన్ సరయా ఆలియా అల్ దామ్ వెల్లడించింది. ఇరాన్లోని అమెరికా స్థావరంపై దాడులు చేశామని తెలిపింది. ఇక సైప్రస్ లోని బ్రిటన్ స్థావరం పైన దాడులు చేశామని వివరించింది. డ్రోన్ దాడి కారణంగా బ్రిటన్ వైమానిక స్థావరం స్వల్పంగా దెబ్బతిందని సైప్రస్ తెలిపింది. లెబనాన్ నుంచి ఇజ్రాయెల్ పైకి క్షిపణులను ప్రయోగించామని హెజ్బొల్లా వెల్లడించింది. వీటిలో ఒక ప్రాజెక్టులను అడ్డుకున్నామని, మిగిలినవి ఖాళీ ప్రదేశాల్లో పడ్డాయని ఇజ్రాయెల్ తెలిపింది. ఇక ప్రతిగా తాము జరిపిన దాడుల్లో 31 మంది మరణించారని, 149 మంది గాయపడ్డారని వివరించింది. ఇక బీరూట్ లో పేలుళ్ల శబ్దాలు వినిపించాయని ప్రత్యక్ష సాక్షులైతే తెలుపుతున్నారు. యుద్ధం మొదలైనప్పటి నుంచి తమ సైనికులు 4 మరణించారని అమెరికా వెల్లడించింది. అమెరికా ఇజ్రాయెల్ దాడుల కారణంగా ఇరాన్ లో 555 మంది మరణించారు. ఇరాన్ లో మరణించిన వారిలో చైనా జాతీయుడు ఒకరున్నారు. ఇక ఇరాన్ లోని 130 నగరాలపై దాడులు జరిగాయి. సోమవారం మధ్యాహ్నం ఇరాన్ రాజధాని టెహ్రాన్ పై యుద్ధ విమానాలు విరుచుకుపడ్డాయి. ఇరాన్ లోని నతాన్స్ అణు కేంద్రంపై ఆదివారం అమెరికా ఇజ్రాయెల్ దాడులు చేశాయని అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ ఇరాన్ రాయబారి రెజా నజాఫీ తెలిపారు. ఇక బీరూట్ పై జరిపిన దాడిలో హెజ్బొల్లా నిఘా విభాగం అధిపతిగా పనిచేస్తున్న కమాండర్ హుస్సేన్ మరణించారు. దక్షిణ లెబనాన్ బీరూట్లలో ప్రజలు పాఠశాలల్లో తలదాచుకుంటున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సునీత. ఇరాన్ పై ఇజ్రాయెల్ అమెరికా బలగాల దాడులు కొనసాగుతూ ఉంటాయి. సో మొత్తంగా చూస్తూ ఉంటే యుద్ధం కూడా తీవ్రతరమైంది. ఇరాన్ కూడా అదే స్థాయిలో ప్రతిఘటన చేస్తుందని చెప్పవచ్చు. సో 4 రోజుల నుంచి కూడా ఎడతెరిపి లేని క్షిపణుల వర్షం ఇటు ఇరాన్ పైన ఇజ్రాయెల్ అమెరికా చేస్తూ ఉంటే, మరోవైపు ఈ ఇజ్రాయెల్ తో పాటుగా గల్ఫ్ కంట్రీస్ పైన ఇరాన్ ఎదురుదాడికి దిగుతోంది. సో మొత్తంగా కూడా యుద్ధం అనేది తీవ్రమైందని చెప్పవచ్చు. ఇక్కడికక్కడ క్షిపణులతోని అదేవిధంగా డ్రోన్ల దాడులతో దద్దరిల్లిపోతా ఉంది. ఇప్పటికే మనకు అంటే తాజాగా ఈ మొత్తం యుద్ధం సమయంలో ఇటు ఇరాన్ లో కావచ్చు, అదేవిధంగా ఇజ్రాయెల్ లెబనాన్ మొత్తం చూసుకుంటే 1000 మందికి పైగా కూడా మృతి చెందినట్టుగా తెలుస్తా ఉంది. సో అనధికారికంగా 1000 మంది పైగా మృతి, సో వందల సంఖ్యలో గాయాలైనట్టు తెలుస్తా ఉంది. ఇప్పటికైతే యుద్ధం అనేది ఇంకా పతాక స్థాయికి చేరిందని చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇజ్రాయెల్ అమెరికా ఎప్పుడైతే ఈ ఇరాన్ సంబంధించి అనొప్పందంపై సంతకం చేసుకోలేదో, అనొప్పందాన్ని కుదుర్చుకోలేదో, అప్పటి నుంచి కూడా యుద్ధం చేస్తా అని చెప్పేసి హెచ్చరించిన ధర్మిల ఇక్కడ మొత్తం 4 రోజుల క్రితం ఇరాన్ ను టార్గెట్ గా చేసుకొని లక్ష్యంగా చేసుకొని పెద్ద ఎత్తున దాడులకు దిగింది. ఈ దాడుల్లో ఇరాన్ సుప్రీంగా ఉన్నటువంటి ఖమేనీతో పాటు అత్యంత కీలకమైన 48 మంది కూడా మృతి చెందారు. సో అప్పటి నుంచి కూడా ఒకవైపు ఇరాన్ ఏమో దాని ప్రతీకార దాడుల కోసం ఇజ్రాయెల్ పై అమెరికాపై విడుచుకుపడతా ఉంది, గల్ఫ్ కంట్రీస్ పై. ఒక్కసారిగా నిన్నటి ఉదయం వరకు కూడా పరిస్థితులు మరోలా ఉండేవి. ఖమేనీ మృతితో కొంత ఇరాన్ ఏమైనా వెనక్కి తగ్గిందా అని అనిపించింది. ఎందుకంటే దానికి తగ్గట్టుగానే అగ్రరాజ్యం అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా
ఇరాన్ చర్చలకు సిద్ధమని ప్రకటించింది. సో ఇది ముందే చేసుంటే ఇంత పరిస్థితి వచ్చేది కాదని చెప్పి చెప్పడంలో కొంత అందరికి కూడా యుద్ధం సమసిపోతుందేమో, ఇరాన్ వెనక్కి తగ్గుతుందేమో అని చెప్పేసి అనుకున్నారు. ఎందుకంటే ఆ కొత్తగా ఎవరైతే ఇరాన్ సుప్రీం ఉన్నారో అతని ప్లేస్ లో వచ్చినటువంటి అరాఫీ చర్చలకు ఏమైనా ప్రతిపాదన పెట్టాడా అని చెప్పేసి అంత ఆలోచించారు. అది కొద్ది గంటల్లోనే దానికి కౌంటర్ గా ఏదైతే అమెరికా డొనాల్డ్ ట్రంప్ కౌంటర్ గా మేము ఎట్టి పరిస్థితులు వెనక్కి తగ్గేది లేదు, ఇది ఇరాన్ పై జరుగుతున్న దాడి, మా దేశంపై జరుగుతున్న దాడికి ఇరాన్ సుప్రీం కమేని మృతికి ఖచ్చితంగా ప్రతీకారం తీసుకుంటాము. ఈ ట్రంప్ చేసే వ్యాఖ్యలకు ఎలాంటి నిజం లేదు, అది పూర్తిగా సత్యదూరం. కేవలం ట్రంప్ తన సొంత ఎజెండా ఒకటి అమలు చేయాలన్న ఉద్దేశంతోనే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు తప్ప ఎట్టి పరిస్థితుల్లో ఇరాన్ వెనక్కి తగ్గేది లేదు, యుద్ధానికే సిద్ధపడుతూ చెప్పేసి ఒక్కసారిగా పంతాను మార్చుకుంటే గల్ఫ్ కంట్రీస్ టార్గెట్ గా చేసుకుంటూ పెద్ద సంఖ్యలో బాలిస్టిక్ మిజైల్స్ తో పాటు ఈ డ్రోన్లతో వరుస పెట్టి దాడులు చేస్తోంది. గల్ఫ్ దేశాలకు సంబంధించినటువంటి ప్రధాన అంటే ఎక్కడెక్కడైతే చాలా ఇంపార్టెంట్ ప్రాంతాలు ఉంటాయో, ఒకవైపు జనవాసాల ప్రాంతాలు కావచ్చు, అదే సందర్భంలో విమానాశ్రయాలు, ఓడరేవులు, దీనికి తోడుగా ఎక్కడైతే సముద్ర అంటే చాలా వ్యూహాత్మకంగా వెళ్తుంది, ఎక్కడైతే ఆదాయపు వనరులు ఉంటాయో, సోర్సులు ఉంటాయో వాటిపైనే గల్ఫ్ కంట్రీకి సంబంధించిన ఆదాయ వనరులకు సంబంధించి సముదాయాల పైన, వాటి మూలాల పైన ఇటు ఇరాన్ చాకచక్యంగా దాడులకు దిగుతోంది డ్రోన్లతోని. నిన్న చూసాము మొత్తం యుఏఈకి సంబంధించి అత్యంత కీలకమైన ప్రపంచంలోనే అత్యంత పెద్దదైనటువంటి ఒక చమురు ఉత్పత్తి కేంద్రం పైన, అరాక్ సంబంధించి చమురు ఉత్పత్తి కేంద్రం పైన ఆ డ్రోన్ తో అటాక్ చేసి పెద్ద ఎత్తున మంటలు, నల్లని పొగ కూడా కమ్ముకుంది. సో అది సుమారుగా ప్రతి నిత్యం కూడా 5.5 లక్షల బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ను ఉత్పత్తి చేస్తాం. సో అలాంటి కేంద్రాన్ని పైన, అట్లాంటి చమురు ఉత్పత్తి కేంద్రం పైన నిన్న ఇరాన్ కు దాడికి దిగింది. దీంతో అక్కడ ఏదైతే యుఏకి సంబంధించినటువంటి ఆర్థిక బురాలను దెబ్బతీయాలనే ఒక ఉద్దేశంతో ఇలాంటి ఇది వేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఒకవైపు ఏమో ఆదాయపు మూలాలు ఉన్నట్టు, అది నెక్స్ట్ జనవాసాలు ఎక్కడ ఉంటారో, జనాలు రద్దీ ఉన్నట్టు ప్రాంతాలను టార్గెట్ చేసుకుంటే, దీనికి తోడు మొత్తంగా కూడా ఆర్థిక వ్యవస్థకు సంబంధించి అలజడి రేపేలా కూడా ఇరాన్ అట్లా దాడులకు పాల్పడుతోంది. కువైట్, ఖతార్, గల్ఫ్ కంట్రీస్ మొత్తం కూడా ఓమెన్, సిప్రస్, తర్వాత జోర్డాన్, మొత్తం బెహ్రెయిన్ లాంటివన్నీ దేశాలను టార్గెట్ గా చేసుకొని ఇరాన్ చాకచక్యంగా ఇట్లాంటి దాడులకు అమలు చేస్తుంది. సో గతంలో జర్మనీ రెండో ప్రపంచ యుద్ధ సమయంలో 1939లో ఈ ఎక్కడైతే మొత్తం ఇలాంటి ఒక స్ట్రాటజిక్ ఒక్కసారిగా బెరుపు దాడికి బ్లిట్జ్క్రీగ్ అనే అటువంటి వ్యూహాన్ని అమలు చేస్తుంది. ఏకకాలంలో మొత్తం కూడా అక్కడ దాడులకు పాల్పడ్డ పరిస్థితి. సో అట్లాంటిది నిన్న 24 గంటల్లోనే 14 దేశాలను టార్గెట్ గా చేసుకొని ఇరాన్ ఇట్లాంటి దాడులకు పాల్పడింది. ఎవరు ఊహించినట్టు మెరుపు దాడులు 14 దేశాలను ఇంక్లూడింగ్ అంటే ఆల్రెడీ ఇజ్రాయెల్, అమెరికా బలగాల మీద దాడి చేస్తున్నాయి. దీనికి తోడు యూకే, అదే సందర్భంలో జోర్డాన్, బెహ్రెయిన్, ఓమెన్, సిప్రస్ లాంటివి, ఖతార్, మొత్తం కువైట్, దుబాయ్ లాంటి అన్నిటి యుఏకి సంబంధించినటువంటి 14 దేశాలకు సంబంధించి గల్ఫ్ కంట్రీస్ మొత్తంగా కూడా వరుస పెట్టి దారిలో దిగుతోంది. అంత అలజడి సృష్టి జరుగుతోంది. సో దీనికి తోడు ఇరాన్ పైన కూడా అదే సందర్భంలో ఇటు ఇజ్రాయెల్, అమెరికా దళాలు పెద్ద ఎత్తున దాడులకు దిగుతున్నాయి. మొత్తం 140 పైగా కూడా ప్రధాన నగరాలను ఇప్పటికే మొత్తం పేలులతో దద్దరిల్లుతూ ఉంది. వరుస పెట్టి క్షిపణులతో ఇజ్రాయెల్ అటాక్ చేస్తూ ఉంది. ఈ నేపథ్యంలో మొత్తం కూడా ఎక్కడ చూసిన శిథిల భవనాలు, వందలాది ఎక్కడ మృతిపాత వాడు చనిపోయిన వాళ్ళు, అదేవిధంగా గాయపడ్డ వారు, హాస్పిటల్ అన్ని కూడా గాయపడ్డ వారితో నిండిపోయిందని చెప్పొచ్చు. సైరన్ల మోగుతూనే ఉంది. సో ఇరాన్ లో ఒక రకంగా భయంకరమైన పరిస్థితి కనబడుతోంది. మరోవైపు ఇరాన్ కు మద్దతుగా కొన్ని తీవ్రవాద సంబంధించి అంటే ఇస్లాం సంబంధించినటువంటి అదే సందర్భంలో మద్దతుగా దండలు దిగాయి. వాటి మొత్తం కూడా దాడులకు దిగుతా ఉన్నారు. సో అది కూడా ఒక రకంగా ఇజ్రాయెల్ పై వరుస పెట్టి దాడులు దిగుతున్న నేపథ్యంలో పరిస్థితి మరింత ముదిరే అవకాశం కనపడుతోంది. సో ఇప్పటికే దాదాపుగా ఈ గల్ఫ్ కంట్రీస్ కి వెళ్లాల్సినవి, లేకపోతే యూరోపియన్ కంట్రీస్ కి వెళ్లాల్సిన వివిధ దేశాల నుంచి వెళ్ళిన విమానాలు కూడా పూర్తి స్థాయిలో రద్దయిన పరిస్థితి. వేలాది మంది ఉన్నారు. ఏంటంటే
ట్రాన్సిట్ వీసా ఉన్న వాళ్ళంతా కూడా ప్రస్తుతం అంతా కూడా ఈ విమానాశ్రయాలు ఎక్కడికక్కడే నిలిచిపోయిన పరిస్థితి వేలాది మంది అంటున్నారు. అదే సందర్భంలో ఇక్కడ మొత్తం విమానాలు రద్దు కావడంతో ఏదైతే ఇంపార్టెంట్ పని మీద ఇక్కడ ముందస్తుగా వెళ్లాల్సిన వాళ్ళంతా ప్రయాణాలు కూడా నిలిచిపోయాయి. సో అగమ్య గోచరంగా ఏర్పడింది. పరిస్థితి ఎప్పుడు మొత్తంగా చక్కబడుతుందో తెలియదు. ఎందుకంటే ఇప్పుడు దుబాయ్కి సంబంధించి వేలాది విమానాలు వెళ్తాయి. అత్యంత ఏదైతే ఎమిరేట్స్ కావచ్చు, ఫ్లై దుబాయ్ కావచ్చు, అదే సందర్భంలో ఏదైతే ఎయిర్ అరేబియా లాంటి వాటి విమాన సంస్థలు అన్ని కూడా మొత్తం కూడా విమానం రద్దు చేస్తున్న పరిస్థితి కనబడుతూ ఉంది. సో విమానయాన రంగం పైన కూడా తీవ్ర ప్రభావం చూస్తూ ఉంది. ఎందుకంటే ఇక్కడ నుంచి గల్ఫ్ కంట్రీస్ కావచ్చు, యూరోప్ కంట్రీస్ పోలితే ఉంటారు. వాళ్ళంతా కూడా ఇప్పటికి కూడా ఇక్కడే ఎయిర్ ఇండియాతో పాటు అనేకమైన విమానాలు ఇతరత్ర సంబంధించినటువంటి అన్ని కూడా తమ విమానాలు రద్దు చేసిన పరిస్థితి కనబడతాం. సో ఒకవైపు ఇదా ఉంటాయి. ఇక నెక్స్ట్ వచ్చేసి ప్రపంచవ్యాప్తంగా చమురుకు సంబంధించి కొంత ఉత్పత్తి పైన పెను ప్రభావం చూపే అవకాశం కనబడుతుంది. ఎందుకంటే ఇప్పటికే ఇటు దుబాయ్ లోని కావచ్చు, అదే సందర్భంలో ఒక అర్బాజ్ జలసంధి మూసేయడం మూసేయడం ద్వారా ఇరాన్ అయితే ఎప్పుడైతే యుద్ధం మొదలైందో అర్బాజ్ జలసంధి మూసేసింది. దీని వల్ల చమురు అంతా కూడా ఇటు చైనా, ఏషియన్ కంట్రీస్ తో పాటు భారత్, చైనాతో పాటు ఏషియన్ కంట్రీస్ చాలా కీలకమైన దేశం కాబట్టి ఇతరత్ర అంతా కూడా ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ చమురు సంబంధించి నిల్వలంతా కూడా దిగుమతి చేసుకుంటూ ఉంటారు వివిధ దేశాలు. అర్బాజ్ జలసంధి మూసేయడం ద్వారా దాదాపు 28% మొత్తం చమురు ఉత్పత్తి అంతా కూడా నిలిచిపోయింది. చమురు దిగుమతి నిలిచిపోయింది. దీనివల్ల భవిష్యత్తులో ఈ ఒక 3-4 రోజులు ఇలాగే యుద్ధం కొనసాగితే ఖచ్చితంగా దాని ప్రభావము చమురు ఉత్పత్తి నిల్వలపై పడుతుంది. ఎందుకంటే ఇక్కడ ఉన్న వాటి నిల్వలకు ఉన్న వాటి పైన ఆ ధరలు పెరగడం, ఆ ధరల ప్రభావం ఇతరత్ర రంగాలపై పడటం, మొత్తంగా కూడా ఆ దేశ ఆర్థిక పరిస్థితి జీడిపి పైన పడుతుంది అనేది ఒక ఆందోళన నెలకొంది. సో భారత్ లాంటి దేశం పైన ఖచ్చితంగా దాని ప్రభావం ఉండబోతోంది. నాట్ ఓన్లీ ఇండియా, ఇతరత్ర దేశాలపై కూడా ఈ ప్రభావం కొంత చూపే అవకాశం కనబడతా ఉంది. సో ఒకవైపు ఈ ఆయా దేశాలకు సంబంధించి ఆర్థిక పరిస్థితి జీడిపి ప్రభావం ఉంటే, ఇక నెక్స్ట్ వివిధ దేశాలకు సంబంధించి భారత్ సంబంధించి వేలాది మంది ఈ గల్ఫ్ కంట్రీస్ తో పాటు ఇరాన్, ఇజ్రాయెల్ లో కూడా చాలా మంది ఉపాధి ఉద్యోగం కోసం వెళ్ళే వాళ్ళు ఉంటారు. అట్లాంటి వాళ్ళందరి పరిస్థితి ఇప్పుడు చాలా టెన్షన్ వాతావరణం ఉంది. అక్కడ ఉన్నటువంటి లక్షల మందికి సంబంధించి ఈ భారత్ లో ఉన్నటువంటి, ఇండియాలో ఉన్నటువంటి కుటుంబ సభ్యులు కావచ్చు, బంధువులు కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణ నుంచి ఎక్కువ మంది ఈ గల్ఫ్ కంట్రీస్ కి వెళ్తుంటారు ఉపాధి కోసం. వాళ్ళందరి పరిస్థితి ఏంది, ఎలా ఉంది అనే దానిపైన ఒక ఆందోళన, టెన్షన్ వాతావరణం నెలకొంది. ఎప్పటికైనా కేంద్రం ఎప్పటికప్పుడు యుద్ధం మొదలైనప్పటి నుంచి కూడా కేంద్ర విదేశాంగంతో పాటు తెలంగాణ ప్రభుత్వం, అదేవిధంగా ఏపీ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా అక్కడ ఉన్నటువంటి తెలుగువారి పరిస్థితి గురించి అప్పటికీ ఆరాధిస్తూ ఉంది. వాళ్ళ ఆ యోగక్షేమాల గురించి ఆరాధించే ప్రయత్నం చేస్తుంది. నెక్స్ట్ అదే సందర్భంలో వారికి సంబంధించిన సమాచారం తెలుసుకోవడానికి కొన్ని టోల్ ఫ్రీ నంబర్లు కూడా ఇచ్చారు. సో బంధువులు కానీ కుటుంబ సభ్యులు ఎలాంటి పరిస్థితుల్లో ఆందోళన చెందవద్దు, ప్రభుత్వం అండగా ఉంటుంది. టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చాము, మీరు ఎవరైనా వారి వివరాలు కోరుకోవాలంటే, వారి పరిస్థితి తెలుసుకోవాలంటే ఎప్పటికప్పుడు మీకు అందుబాటులో ఉండడానికి కూడా టోల్ ఫ్రీ నంబర్ ఇచ్చిన పరిస్థితి కనబడుతూ ఉంది. ఇక నెక్స్ట్ యుద్ధం సంబంధించి మాత్రం డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడు ఇరాన్ వెనక్కి తగ్గుతుందని భావించారు. కానీ ఇప్పటి ఇరాన్ కూడా ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. భవిష్యత్తులో మరింత యుద్ధం తీవ్రతరమే అవకాశాలు కనబడుతూ ఉంటాయి. ఎందుకంటే కమ్యూనిటీతో అధికారం తీసుకోవాలనుకుంటున్నారు. ఈ 2-3 రోజుల్లో సంబంధించి మొత్తం కూడా ఈ తాత్కాలికంగా ఎన్నికైనటువంటి సుప్రీం ఆధ్వర్యంలో కొన్ని వ్యూహాత్మకంగా ఇరాన్ వ్యవహరించే అవకాశం ఉందని ఒకటి ప్రచారం జరుగుతుంది. నేషనల్ మీడియాలో కూడా చర్చ కనబడుతూ ఉంది. సో యుద్ధాన్ని ఊహించని విధంగా ఇరాన్ ఇప్పటి వరకు ఒక పంతా వెళ్తే మరి రాబోయే 2 రోజుల్లో తన పంతా మార్చుకొని మరింత గల్ఫ్ కంట్రీస్ టార్గెట్ గా, ఇజ్రాయెల్ గల్ఫ్ కంట్రీస్ టార్గెట్ గా మరింత దూకుడుగా ఆపరేషన్ గల్ఫ్ అంటే అటాక్ పెంచే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. సో అల్టిమేట్ గా యుద్ధం వల్ల అనేక మంది అమాయక పౌరులు కూర్చున్నారు. సో దీనివల్ల అల్టిమేట్ గా యావత్ ప్రపంచంపై పడుతూ ఉంది. ఇలాగే కొనసాగితే దేశాలంతా కూడా ఒకవైపు వారి ఇల్లుగా వీడిపైకి యుద్ధాన్ని పెంచుకుంటూ పోతే ఇప్పటికే ఒక్కొక్క పద్ధతిగా ఇతర దేశాల రక్కుల నేపథ్యంలో అల్టిమేట్ గా ఇదే కనుక కొనసాగితే మరింత ఉద్దితిగా మారి అది 3వ ప్రపంచ యుద్ధానికి కూడా దారితీసే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కూడా కొంత నిపుణులు హెచ్చరిస్తున్న పరిస్థితి. సో ఇప్పుడు కనుక అట్లాంటి పరిస్థితి వస్తే
సో గతంలో పరిస్థితులు వేరు, ఇప్పుడు వేరు. మొత్తం కూడా అణ్వాయుధాలు వాడితే ప్రపంచ వినాశనానికే దారితీసే అవకాశం ఉంటుంది కాబట్టి సో ఏదైనా ఇట్లాంటి దాడులు కావచ్చు, యుద్ధాలు అనేది ఇది ప్రపంచ వినాశనాన్ని కోరేవి. ఆయా దేశం కావచ్చు, ప్రపంచ వినాశనాన్ని కోరేవి తప్ప ఈ ప్రజలకు కావచ్చు, ఆయా దేశాలకు కావచ్చు ఎలాంటి ఉపయోగం ఉండదు, ప్రయోజనం ఉండదు. ఇది ఖచ్చితంగా మంచి పరిణామం కాదు అని చెప్పేసి భారత్ తో పాటు చాలా దేశాలు ఇరు వర్గాలను కూడా, ఇరు దేశాలకు సంబంధించి మొత్తం కూడా చెబుతున్న పరిస్థితి. ఇంత వరకు ఎంతటి సమస్యకైనా చర్చలే అల్టిమేట్ గా పరిష్కారం, చర్చల ద్వారానే పరిష్కారం లభిస్తుంది. కాబట్టి ముందుగా చర్చలకు రండి, ఆ చర్చల ద్వారానే మీ సమస్యను పరిష్కరించుకోండి అని చెప్పేసి కూడా భారత్ తో పాటు ఇతర దేశాలు చెప్తున్నాయి. సో మరి ఎంతవరకు ఇరాన్ కావచ్చు, ఇజ్రాయెల్, అమెరికా ఈ సంబంధించి ఈ ప్రపంచ దేశాలు, ఇతర దేశాలు చెప్తున్నట్టుగా నిజంగానే వెనక్కి తగ్గుతాయా, లేకుంటే ఇదే రకంగా యుద్ధాన్ని కొనసాగిస్తాయా? యుద్ధాన్ని కొనసాగిస్తే మాత్రం అల్టిమేట్ గా అన్ని ప్రపంచంలో దాని ప్రభావం తీవ్రంగా పడుతుంది. సో ఆ తర్వాత పరిస్థితులు అంచనా వేయలేని పరిస్థితులు మారుతాయి. ఎందుకంటే యుద్ధంలో రోజు రోజుకు తీవ్రతరం అవుతున్న కొద్దీ ఆ యొక్క క్షిపణులతో పోయినటువంటి దాడి అది మరిన్ని ఆయుధాలను, కొత్త రకమైనటువంటి ఆయుధాలను ఇరు దేశాలు కూడా ఉపయోగించే అవకాశం ఉంటుంది. దానివల్ల మరింత పౌరుల ప్రాణాలకు నష్టం కలిగే అవకాశం, ఆస్తులు ధ్వంసం జరిగే అవకాశం, అల్టిమేట్ గా దాని ఇంపాక్ట్ మొత్తం ప్రపంచ దేశంగా పడే అవకాశం ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ రాధాకృష్ణ.